హృదయ గ్రంథి ప్రస్తుత్వచ్చేదని బ్రహ్మచక్రకం. వెనుకటి వాక్యం వల్ల స్థూల శరీరము నేనను భ్రమ పోయినది. ఈ వాక్యమందు సూక్ష్మ శరీరము జీవుడు నేననే భ్రమ హృదయ గ్రంథి అని సంజ్ఞగలదు. శరీరం నేను కాదు అన్న విషయం చెప్పినాము, అది అయిపోయింది. ఇప్పుడు సూక్ష్మ శరీరమైన మనస్సునే, ఆ మనస్సు కూడా నేను కాదు. ఈ మనస్సు అనేది హృదయ గ్రంథి. ఈ మనస్సు నేను అంటూ ఉంటుంది ఈ శరీరాన్ని. కాబట్టి అది హృదయ గ్రంథి అంటారు. శరీరము నేను అనేవారు ఒక సాధారణముగా పామరుడు. శరీరమే నేను అనేటువంటి వాడు సాధారణంగా అజ్ఞానిగా ఉంటాడు. శరీరము నేను కాను గాని జీవుడను నేను అనియు పూర్వోత్తర జన్మలు, స్వర్గ నరకాదులు, విధి నిషేధాదులు, వేద శాస్త్రాదులు నిజములని నమ్మినవారు పండితులు. కొందరు పండితులైనటువంటి వాళ్ళు పూర్వజన్మోత్తర ఉత్తర జన్మ ఉంది, మళ్ళా జన్మలు ఇదై పుడతాము అదే పుడతాము అని ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు, కర్మలు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. నేను జీవుడను, ఈ శరీరం పోతే నాకు మళ్ళా ఇంకొక శరీరం వస్తుంది, ఆ శరీరంలో నేను సుఖభోగాలు అనుభవించవాలా అనుకునేవాడు జీవుడు నేను అనేటువంటి వాడు, శాశ్వతము అనుకునేటువంటి వాడు ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, ఇక్కడ ఏవేవి ఉత్తర జన్మకు కావాల్సినట్టుంటాయో వాటిని అన్నిటినీ కూడా చేస్తూ ఉంటాడు. ఆ జీవుడు నేననేటువంటి వాడు. వీరు రెండవ రకము వారు. వీళ్ళు రెండవ రకం వాడు. ఇది హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అంటే ఆ మనస్సు, ఆ దేహము అంతా నేను అని కలిసిపోయిన స్థితి కలిగినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొందరు హృదయ గ్రంథి. ఇది మాయా కార్యమే కనుక దీనిని ఛేదించుటకు బ్రహ్మజ్ఞానం అనే చక్రం ఉన్నది కనుక జీవుడు నేను కాను, నేను బ్రహ్మస్వరూపుడను అని తెలుసుకున్నవారు మూడవ రకం వారు. ఇంకా కొంచెం ఉత్తమమైనటువంటి వాళ్ళు మూడవ రకం వాళ్ళు. ఈ శరీరము నేను కాదు, జీవుడు నేను కాదు, ఈ జీవుడిగా ప్రతిబింబించినటువంటి బింబరూపమైన ఏ పరబ్రహ్మ స్వరూపం ఉందో ఆ పరబ్రహ్మము నా స్వరూపము, ఆ బ్రహ్మము నేను అనుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు ఇంకా కొంచెము ఉత్తమమైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు. వీరే జీవన్ముక్తులు, ఉత్తములని భావం. వాళ్ళు జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి వాళ్ళు. బ్రహ్మం నేనని తెలుసుకున్నారు కదా. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ నేను కాదు, వీటినన్నిటినీ ప్రకాశింపజేస్తుండేటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ పరబ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం నా స్వరూపము అనుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇంకా కొంచెం ఉత్తమమైనటువంటి వాళ్ళు. వీడు జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి వాడు. నిన్న కూడా వచ్చింది, చూసినారు లేదు, అన్ని విడుస్తాడు. ఇందుండేటువంటి శుద్ధ జ్ఞానము నా స్వరూపము అనుకుంటాడు. జ్ఞానం మాత్రంగా నిలుస్తూ ఉంటాడు. వదిలేసి నిలిచి ఏంగా నిలిచినాడు, దేహంగానా మనస్సుగానా కాదు. వీటికి అతీతమైన ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో, పరబ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం నేను, పరమాత్మ నేను అని బ్రహ్మమాత్రంగా నిలబడుతుంటాడు. వాడి అనుభవం అది. విషయాన్ని వదిలేయడము, బ్రహ్మమాత్రంగా నిలబడము. అటువంటి స్థితిలో ఉన్నవాడు జీవన్ముక్తుడు. బతికి ఉండగానే ముక్తిని సంపాదించినటువంటి వాడు. ఈ జీవభావము, ఈ దేహభావము మొత్తం వదిలేసినారు. ఇందుండే సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉన్నాడు కదా. ఆ పరమాత్మ నా స్వరూపము అనుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడు. ఆ పరమాత్మను తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలబడుతుంటాడు.
వాడు ఇంకా ఏదిగా నిలబడదు. స్నానం ఇప్పుడు మనం సాధన చేసేటప్పుడు ధ్యానం చేస్తున్నామంటే వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే అఖండమైన జ్ఞానస్వరూపం నేను అని బ్రహ్మస్వరూపం మీద ఉంటుంది వాడి దృష్టి. ఈ మనస్సు కానీ ఈ దేహం కానీ దీన్ని ఏది అనుకోడు. అఖండమైన బ్రహ్మస్వరూపం నేను అని ఆ బ్రహ్మం మీద ఉంటుంది కాబట్టి వాడి దృష్టి వాడు బతికొండంగానే ముక్తిని సంపాదించినటువంటి వాడు. వాడి జీవభావము ఆ బ్రహ్మంలో ఏకత్వం చేసుకున్నటువంటి వాడు. సంశయే సమనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాప్నుయాత్. అగుపడుచున్న ప్రపంచము నిజమా, అగుపడని దేవుడు నిజమా, అగుపడు స్థూల శరీరము నిజమా, అగుపడని జీవుడు నిజమా, లేక చిత్కల నిజమా, వీటిలో నేను ఎవరు అనే సంశయం కలిగినప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదవాక్యము ప్రమాణంగా ఉన్నందునను అగుపడుచున్న ప్రపంచము నిజమా, అంతగా కనిపిస్తుంది కదా. మనుషులు, నామరూపాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, ఈ చెట్లు, జామలు, అన్ని పశువులు, పక్షులు ఇట్లా కనిపిస్తూ ఉండేటువంటి ప్రపంచము సత్యమైనదా లేక అగుపడని దేవుడు నిజమా? దేవుడు ఉన్నాడని అంటున్నారే కానీ ఆ దేవుడు ఎవరికి కనిపించలేదు కదా. అటువంటి ఉన్నాడనే నమ్మకమే కానీ దేవుడు ఇట్లున్నాడు చూడు ఇది కాదా దేవుడు అని ఎవరికైనా అనుభవించినాడా? అనుభవించలేదు కదా. అట్లా అనుభవించినటువంటి దేవుడు నిజమా? ఇది ఈ కనిపిస్తూ ఉంది నామరూపాలతో ఈ ప్రపంచమంతా పిల్ల జలం అని ఇది సత్యమా అని. అగుపడు స్థూల శరీరము నిజమా, అగుపడని జీవుడు నిజమా? ఇక్కడ కూడా స్థూల శరీరం అగుపిస్తూ ఉంది ప్రతి వాళ్లకు. ఆ స్థూల శరీరంలో ఉన్న జీవుడు ఎవరికి అనిపించడంలా. జీవుడు ఉన్నాడు, నాది నేను అనుకుంటూ సమస్త కర్మలు చేసేటువంటి వాడు జీవుడు. కాబట్టి ఆ జీవుడు ఎవరికి కంటికి అగుపించడంలా. స్థూల శరీరం మాత్రము అందరికీ అగుపిస్తుంది. వీటిల్లో ఏది నిజము అని అడుగుతున్నాడు. లేక చిక్కల నిజమా, చిక్కల నిజమా? చిక్కల అంటే జ్ఞాన కళ, చదువాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానం ఉంది కదా, ఆ చిక్కల నిజమా అని. వీటిలో నేను ఎవరు అని సంశయములు కలిగినప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదవాక్యము ప్రమాణముగా ఉన్నందునను ప్రపంచ శరీరాదులు స్థూలములు అగుపడుచున్నవి అగుపడుచున్నవి ప్రపంచ శరీరాదులు స్థూలములు స్థూలం కనిపించే అగుపడుచున్నవి, కానీ వీటికి సత్తా లేదు, వీటికి శక్తి లేదు. మొదట చెప్పినట్టు బ్రహ్మ సత్యం జగన్మిథ్య. జగత్తు కనిపిస్తుందే కానీ రకరకాలుగా అంతా ఉంది కనిపిస్తుందే కానీ ఇది వాస్తవమైంది కాదు. బ్రహ్మము వీటన్నిటినీ నడిపిస్తున్నాడు చూడు. ఏ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మముందో ఆ బ్రహ్మము సత్యమైనటువంటిది. అది వచ్చేది కాదు, పోయేది కాదు, చచ్చిపోయేది కాదు, పుట్టేది కాదు, ఎప్పటికీ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం బ్రహ్మం. ఇది కనిపిస్తుంది ఈ స్థూల శరీరం కానీ ఇది కొన్నాళ్ళు కనిపిస్తుంది, కొన్నాళ్ళు కనపడకుండా పోతుంటుంది. ఈ ప్రపంచంలో వస్తువులు కూడా కొంతకాలం కనిపిస్తాయి, కొంతకాలానికి కనిపించకుండా పోతాయి. ఇట్లా కొంత కనిపిస్తూ కనపడకుండా పోయేటువంటి ఈ ప్రపంచము స్థూల శరీరము వాస్తవమైంది కాదు. ఇందులో ఏ జ్ఞాన స్వరూపము పరమాత్మ ప్రకాశిస్తుందో ఆ పరమాత్మ ఆ జ్ఞాన స్వరూపము సత్యమైనటువంటిది కదమా. అదంతా కూడా మిథ్యాస్వరూపము అని చెప్తాడు. వీటికి సత్తాను కలుగజేసే చిక్కల చిదాకాశ రూపముతో అంతటను అన్ని వస్తువులందరూ వ్యాపించి ఉన్నది.
జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందే చిక్కళ, అది ఒక శరీరంలోనే కాదు సర్వత్రా వ్యాపించి ఉంది, అన్నిటిలో కనిపిస్తుంది. భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలము మొత్తం అన్నిటిలో ఆ చిక్కళ అంటే జ్ఞాన స్వరూపమైన ఆ చిక్కళ కనిపిస్తూ ఉండబట్టే, అది ఉండబట్టే వీన్ని ఉండి కనిపిస్తున్నాయి. చెట్లు, చేమలు మొత్తం అన్నీ కూడా ఏవేవి ఉన్నాయి అని ఉండి కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాము. ఆ కనిపించే వాటికి అన్నిటికీ ఆధారంగా ఆ జ్ఞాన స్వరూపమైన చిక్కల లోపల ప్రకాశిస్తుంది. అదో చుట్టుపచ్చగా కనిపిస్తుంది అంటే దాంట్లో చిక్కల వ్యాపించి ఉంది. అది ఉంది కాబట్టి ఆ చెట్టు చనిపోకుండా కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఏదేది కనిపిస్తుందో కనిపిస్తూ ఉన్న దానికి అన్నిటికీ ఆధారంగా ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ లోపల ప్రకాశిస్తూ ఉంటేనే అది ఉండి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా అది సూక్ష్మము నిర్మలము కనుక నేత్రములకు అగుపడదు. ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందే అది సూక్ష్మము అంటే నిరాకారము కాబట్టి ఎవరికి కళ్ళకి ఎవరికి కనిపించదు. ఇదో ఇది పరమాత్మ, ఇది పరమాత్మ అని అందరికీ ఎవరికైనా కళ్ళకు కనిపిస్తుంది అంటే అట్లా కనిపించేది కాదు. ఎందుకు? నిరాకారము సూక్ష్మము కాబట్టి ఎవరి కళ్ళకు అగుపించేది కాదు. జ్ఞానం చేత ఉన్నదని తెలుసుకోవాల్సిందే తప్ప మనం విచారణ చేస్తాం. ఏదో మనలో ఈ జ్ఞానము ప్రకాశిస్తుంది, మనలో ఉన్న ఈ జ్ఞానమే కంటి ద్వారా చూసి కళ్ళు ఫలానా వస్తువులను తెలుసుకుంటున్నాయి, చెవుల ద్వారా చూసి విని ఆ విషయాలు ఈ విషయాలు ఇవన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నా అనుకుంటున్నామంటే అది చేస్తూ ఉండే పనుల వల్ల ఒక ఏదో ఒక శక్తి, జ్ఞాన శక్తి ఈ శరీరంలో ఉండి ఈ ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలను అన్నిటినీ ప్రసరింపచేసి అన్నిటినీ వాటి వాటి కార్యాలయంలో నియమిస్తుంది. అది మనకు కనిపించలేదు కానీ కనిపించనంత మాత్రంతో లేనిదా పరమాత్మ? లేనిది కాదు, అందరిలో ఉంది. అందరిలో ఉండి అందరి శరీరం మనోబుద్ధులన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది ఆ శుద్ధమైన జ్ఞానస్వరూపమైన పరమాత్మ. సత్తా వల్ల ఉన్నదని తెలియచున్నది, దాని వల్లనే శరీరేంద్రియాదులు ఆయా పనులు చేయుచున్నవి. ఆ జ్ఞాన స్వరూపమై సత్తా స్వరూపమై, సత్తా అంటే ఏ దాన్ని ఆడించవాళ్ళనో ఎట్లా ఆడించవాళ్ళనో అట్లా ఆడిస్తుంది. సూర్యుడిని ప్రకాశింపజేస్తుంది, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, ఈ భూమి మీద ఆ సముద్రాలు కూడా నడుస్తున్నాయి. ఈ విధంగా ప్రతి దాన్ని ఆయా వస్తువును ప్రకాశింపజేస్తూ దాని పనిని అది చేయిస్తుంది. అంటే అది ఏది చేయిస్తుంది అంటే అంతటా ఏ పరమాత్మ స్వరూపమో సర్వవ్యాపకంగా ఉందో అది నీ కంటికి ఊపించదు. మన కళ్ళకు ఊపిస్తుంది ఆ పరమాత్మ అంటే కంటికి ఊపించదు. కంటికి ఊపించనంత మాత్రంతో లేదని కాదు, దాని సత్తాతోనే ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉంది. ఆ విధంగా జగత్తును నడిపించేటువంటి శక్తి కలిగింది ఆ పరమాత్మ స్వరూపము అంటారు. అది పైకి పోయినప్పుడు అగుపడే శరీరాదులు పనికిరావు. అది అంతా బయటికి పోయిందంటే ఈ శరీరం మళ్ళీ చూస్తుందా, వింటుందా, తింటుందా అంటే ఏ పని చేయలేదు. అది ఉంటే లోపల ఆ జ్ఞానస్వరూపమైన ఆ చిత్కళ లోపల ప్రకాశిస్తూ ఉంటే అన్ని ఇంద్రియాలు ప్రకాశిస్తూ ఈ శరీరము తిని నడుస్తూ చేస్తూ ప్రకాశిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది ఒక్కటి లేకపోయినప్పుడు ఈ శరీరము శవమై పడిపోతుంది. దానికి ఏ సత్తా ఉండదు. శరీరానికి ఇంద్రియాలన్నీ ఉండినా కూడా శవానికి ఇంద్రియాలన్నీ ఉంటాయి. ఇంద్రియాలన్నీ ఉన్నా కూడా ఏ ఇంద్రియము పనిచేయదు. అంటే ఇట్లా ఒక మూట మాదిరి పడిపోతుంది.
లేకపోతే ఈ జ్ఞాన స్వరూపమైన ఏ పరమాత్మ ప్రకాశిస్తున్నాడో ఆ జ్ఞాన స్వరూపుడు ఉన్నంతసేపు అన్ని ఇంద్రియాలు ఏ ఇంద్రియం చేయవలసిన పని ఆ ఇంద్రియం చేసి ఆయా పనులు చేస్తూ ఈ శరీరాన్ని జీవింపజేస్తూ ఉంటుంది. దీనికి ఆహారం వేస్తుంటే కదా ఇది జీవించి ఉండేది. ఆ విధంగా ఆ జీవింపజేస్తూ ఉంటుంది. నిరాకారమైనటువంటి ఈ చిదాత్మ స్వరూపమైన పరమాత్మ. కనుకను సూక్ష్మము నుంచి స్థూలము పుట్టినది కానీ స్థూలము నుంచి సూక్ష్మము పుట్టలేదు కనుక అంతటను బ్రహ్మయే వ్యాపించి ఉన్నదనే నిశ్చయ జ్ఞానము వల్ల సకల సంశయములు నశించుచున్నవి. ముందు ఉండేది సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపం ముందుంది. ఆ బ్రహ్మస్వరూపము నుండి ఒకటొకటి పుడుతూ స్థూలమైతూ వచ్చి మన శరీరాల వరకు వచ్చి ఆకాశము అగ్ని భూమి ఇవన్నీ ఇట్లా స్థూలమై కనిపిస్తుంది. ఈ స్థూలము ఆ సూక్ష్మమైనటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం నుండి పుట్టింది. అంతేగాని ఈ స్థూలం నుండి పరమాత్మ పుట్టినటువంటి వాడు కాదు. పరమాత్మ నుండి ఈ స్థూల ప్రపంచమంతా పుట్టింది. కనుక బ్రహ్మ నిజమనే నిశ్చయమును పొందవలెను. బ్రహ్మమే వాస్తవమైంది. అది ఉండబట్టే జగత్తంతా ఉండి నడుస్తూ కనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఇంతకుముందు చెప్పినాడు. కాబట్టి బ్రహ్మం అనేది సత్యమైనటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం బ్రహ్మము అని ఆ బ్రహ్మం ఉంది అని తెలుసుకోవాలా అంటాడు. సంశయమును విడువని వాడు నశించును, ఎన్నటికీ వాడు బాగుపడదు. ఉందో లేదో ఉందని చెప్తుంటారు. ఎవరు చూసినారు ఆ బ్రహ్మాన్ని అని అనుకునేవాడు ఉంటారు కదా. అటువంటి సంశయం ఉండేవాడు ఉంటాడు కదా. ఆ సంశయం ఉండేవాడు ఎప్పటికీ బాగుపడలేదు. ఇన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. ఆ బ్రహ్మమే ముందుంది. దాని తర్వాత ఒకటొకటి దాంట్లో నుంచి బయటికి వస్తూ స్థూలమై కనబడుస్తుంది ప్రపంచము. ఉన్నది బ్రహ్మస్వరూపము ముందు. అంటే దాన్ని నమ్మినవాడు, వాస్తవం అనుకున్నవాడు దాన్ని విచారణ చేసి ఇంకా బలం చేసుకుంటాడు. ఇప్పుడు మన మాదిరి ఎట్లున్నాడు, ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అని విచారణ చేస్తే అది శాస్త్రంలో తెలియబడుతుంది. వేదాలు నిర్ణయిస్తాయి పరమాత్మ స్వరూపాన్ని. అటువంటి పరమాత్మ ఉన్నాడు అని నిర్ధారణ చేసుకుంటుంటారు కొంతమంది. అసలు పరమాత్మ లేడు, ఏం లేడు, కనిపిస్తున్నాడా పాద, ఉన్నదంతా ఈ ప్రపంచమే అనుకునేవాడు కొంతమంది. విజ్ఞేయోక్షర తన్మాత్రో జీవితం చాపి చంచలం అగుపడే నాగ్మరూపములు గల ప్రపంచము అంతయు నశించే. ఏదేది మనకు అగుపిస్తుందో చూడబడుతుందో మన చేత ఆ ప్రపంచం అంతా కూడా నశించిపోయేటువంటిదే. మనమంతా ఇంతమంది మనం ఎప్పటికీ ఉంటామా? ఎప్పటికైనా పోతాము. ఒక 100 ఏళ్ల నాటికైనా మనం ఎవరము లేకుండా పోతాము. ఈ ప్రపంచం కూడా ఆ విధంగానే కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది కూడా లేకుండా పోయే స్థితికి వస్తుంటుంది. మళ్ళా పుడుతుంది. ఆ విధంగా పుడుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది ఈ ప్రపంచమంతా. ఈ ప్రపంచంలో జీవులమైన మనం కూడా పుడుతూ ఉంటాము, నశిస్తూ ఉంటాము. ఆ విధంగా ఉంటుంది చూడబడే ప్రపంచమంతా. చూడబడని అనేకంగా ఉండేదంతా కూడా చూడబడేది కనిపిస్తుంది. కనిపించేది ఎప్పటికైనా నశించే స్వభావం కలిగి ఉంటుంది. ఆ జ్ఞాన స్వరూపం ఉందే దీన్ని ప్రకాశింపజేస్తూ దీన్ని అంతా బయటికి తెచ్చి ఉన్నట్లు చూపిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ మాత్రము పుట్టేవాడు కాదు, నశించేవాడు కాదు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. ఈ ప్రపంచం ఆయన నుండి పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి మళ్ళా లయించిపోతుంది. ఆ పరమాత్మ ఏందే, పరమాత్మ మాత్రమే ఎప్పటికీ ఉంటాడు. అటువంటి స్వరూపము పరమాత్మ స్వరూపము. అది ఉందో లేదు అని అనుమాన పడేవాడికి పనికిరాదు. ఉన్నదనే మనము
తీర్మానం చేసుకోవాలా, లేకపోతే మనం ఎట్లున్నాం? మన ఏందే మనకు అపనమ్మకం ఏర్పడచ్చు. ఉందో లేదో అంటే నాలో పరమాత్మ ఉందో లేదంటే నేనున్నానో లేదో. నేను ఉన్నాను అంటే నా యందు పరమాత్మ ఉంటేనే నేను ఉన్నా. నేను లేకపోతే పరమాత్మ అనేది ఏమి లేకుండా పోతుంది అంటే పరమాత్మ ఉంటుంది, నేను లేకుండా పోయినా. నేను ఉన్నా, పరమాత్మ ఉంటుంది. కానీ పరమాత్మ ఎప్పుడు వచ్చిపోయేది కాదు. పరమాత్మలోకి శరీరం